దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు ఈ నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. అండ్ అలాగే జాతక ఫలితాలు ఈ సంవత్సరం ప్రతి రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండవుతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో చాలామంది గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక జిస్ట్ లాగా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ సంవత్సరం పొడుగున జాతక ఫలితాలు ఏంటి, సో ముఖ్యంగా ఈ 4 పారామీటర్స్ ఏంటి, ఆదాయం ఎలా ఉంది, ఖర్చు ఎలా ఉంది, అండ్ ఎన్ని చోట్ల మీరు గౌరవింపబడుతున్నారు, ఎన్ని చోట్ల అవమానం పొందుతున్నారు అన్న ముఖ్య అంశాలను మనం చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఎలా ఉందంటే ఆదాయం 5 పాళ్ళు ఉంది, వ్యయం 5 పాళ్ళు ఉంది, ఈక్వల్గా ఉంది. 100 రూపాయలు ఇంట్లో వస్తే 100 రూపాయలు ఖర్చు అయిపోతాయి. రాజపూజ్యం 3 పాళ్ళు ఉంది అండ్ అవమానం 6 పాళ్ళు ఉంది. రాజపూజ్యం అంటే మీరు గౌరవింపబడేది 3 పాళ్ళు అండ్ 6 పాళ్ళు అవమానింపబడతారు. కాబట్టి కొద్దిగా ఈ అవమానింపబడే ఏరియాలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్గ్యుమెంట్స్ కానీ డిస్కషన్స్ కానీ అలాంటి కొన్ని మనం ప్రాక్టికల్గా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మనం తగ్గించుకోగలుగుతాం. ఇది కాకుండా యోగించే గ్రహాలు ఏంటంటే బుధుడు, శుక్రుడు అండ్ శని గ్రహాలు. మీరు ఎవరికైతే అంతర్దశ మహర్దశ జరుగుతున్నాయో ఈ గ్రహాలు జరుగుతుంటే ఈ గ్రహాల పీరియడ్ అంతా మీకు యోగకారకంగానే ఉంటుంది. ఇకపోతే ఇక ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ రాశి వారికి సంవత్సరం శుభాశుభాలు మిశ్రమంగానే ఉంటాయి. ఎవరికైనా మిశ్రమంగానే ఉంటాయి. ఈ మిథున రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉన్నాయి, గుడ్ అండ్ బ్యాడ్. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు అండ్ కొత్త ఇన్నోవేటివ్గా కొత్త వ్యాపారాలు కానీ ఇలాంటివన్నీ కొత్త ప్రయత్నాలు స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఏ విషయంలోనూ తొందరపడకూడదు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది, నిరాశపడకూడదు. తర్వాత ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇన్కమ్ కానీ ఖర్చు కానీ సాటిస్ఫాక్టరీగానే ఉంటుంది. నూతన పెట్టుబడులు కలిసి రావు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. వివాహ యత్నం ఫలిస్తుంది. వధూవరుల జాతక పొందున ప్రధానము. తర్వాత దంపతుల మధ్య తరచూ కలహాలు ఉంటాయి, ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు. సంతానం విషయంలో శుభ ఫలితాలు ఉంటాయి. వాస్తు దోష నివారణ చర్యలు అనివార్యం. అండ్ తర్వాత బంధుమిత్రులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. అండ్ తర్వాత వేడుకలు శుభకార్యాల్లో పాల్గొంటారు. తర్వాత వస్తు లాభం అండ్ వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన మీ కార్యరూపం దాలుస్తుంది. ఇన్నోవేటివ్గా ఏదైనా చేయాలనుకున్న దానికి ఇప్పుడు ఈ సంవత్సరంలో మీకు కార్యరూపం అవుతుంది. తర్వాత సంస్థల స్థాపనకు అనుకూలంగా ఉంటుంది. ఏదైతే మీరు సంస్థలు ఉంటాయో ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ పెట్టే దాంట్లో ఇది అనుకూలమైన సంవత్సరం అనే చెప్పాలి. ఆరోగ్యం జాగ్రత్తగా తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది. సంతానం వైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది. పిల్లల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకోవాలి. చాలా ఆవేశంగా కాకుండా చాలా తెలివిగా సమయస్ఫూర్తితోని ఏదైనా సమస్యలు వచ్చినట్టయితే మీరు పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవాలి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగానే ఉంటాయి. వ్యాపారం చేసేవాళ్ళు కానీ ప్రొఫెషన్లో జాబ్ చేసేవాళ్ళు కానీ బాగానే ఉంటుంది, ప్రోత్సాహకరంగానే ఉంటుంది. గణనీయమైన మన అభివృద్ధి కూడా ఉంటుంది. చాలా వరకు ఎక్స్పీరియన్స్ అనేది మీరు గెయిన్ చేయగలుగుతారు. ఉద్యోగులకు పదవీ యోగం ఉంటుంది అండ్ ఉపాధ్యాయులకు స్థానచలనం అంటే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తారు. తర్వాత వ్యవసాయ రంగాల వారికి ఆశించినంత మద్దతు ధర లభించదు. చేతి వృత్తులు కార్మికులకు ఆశాజనకంగా ఉంటుంది. ఇకపోతే జాతకరీత్యా మాత్రం ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. జాతకరీత్యా మాత్రం పచ్చ, నీలం, డైమండ్ ఈ రత్నాలు ఈ రాశి వారికి చాలా వరకు లైఫ్ లాంగ్ సూటబుల్ ఉంటాయి. ఇక అనుకూలమైన డేట్స్ ఏంటంటే 5, 6, 8, 14, 15, 23, 24 ఇవి అనుకూలమైన డేట్స్. సో ఈ విధంగా మిథున రాశి వారికి జాతక ఫలితాలు ఈ సంవత్సరం పొడుగునా ఉన్నాయి శ్రీ క్రోధినామ సంవత్సరంలో. అండ్ ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరికైనా ఏ రాశి వారికైనా అన్ని ప్లస్లే ఉండవు, అన్ని మైనస్లే ఉండవు. ఎప్పుడు మిశ్రమంగానే ఉంటుంది. ఒక డే తీసుకుంటేనే రాత్రి పగలు లాగా, ఒక సంవత్సరం తీసుకుంటే ఎన్నో సీజన్స్ ఉన్నట్టు, చలికాలం, ఎండాకాలం, వానకాలం ఇట్లా ఉన్నట్టు అన్ని రకాలు గుడ్ అండ్ బ్యాడ్ మిశ్రమంగానే ఉంటాయి. సో ఇందులో మనం జాగ్రత్తగా తీసుకోవాల్సింది అంటే బ్యాడ్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలే మనకు జ్యోతిషశాస్త్రం సూచిస్తుంది. ఎలాంటి బ్యాడ్ ఉంది, ఏంటి నెగిటివిటీ ఏముంది, దాన్ని మీరు ఎలా పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా మనం దీనికి సంబంధించిన సూటబుల్ రత్నాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు దీనికి సంబంధించిన పూజలు, జపాలు, తపాలు, దానాలు ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఏ పూజ ఎప్పుడు చేసుకోవాలి ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అవుతాయి. కాబట్టి మీరు ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మీరు దివ్య డైమండ్స్ సంప్రదించవచ్చు.